హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే పర్ఫెక్ట్ కొలతలతో హోటల్ స్టైల్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కనుక దోశ బ్యాటర్ చేసుకున్నారంటే దోశలు అయితే క్రిస్పీగా సేమ్ హోటల్లో తింటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా దోశ అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో. దోశ బ్యాటర్ అందరూ ప్రిపేర్ చేసుకునేదే, కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. అవి ఫాలో అవుతూ చేసుకున్నారంటే దోశ ఇలా క్రిస్పీగా ఎర్రగా వస్తుంది. ఆ టిప్స్ ఏంటనేది మీరు వీడియో చివరి వరకు చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా దోశ బ్యాటర్కి ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా అయితే మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక కప్పు తీసుకోండి. సేమ్ అదే కప్పుతో అన్నీ కొలిచేసుకోండి. తీసుకున్న కప్పుతో 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకోండి. దోశలకి రేషన్ బియ్యం అయితేనే చక్కగా వస్తాయి అన్నమాట. అలాగే 3 కప్పుల రేషన్ బియ్యంకి 1 కప్పు మినప్పప్పు, అలాగే సేమ్ కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకునేటప్పుడు ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. అలాగే 1/2 కప్పు శనగపప్పు, ఇంకా 1 స్పూన్ మెంతులు అయితే కంపల్సరీగా వేసుకోండి. అలాగే సగ్గుబియ్యం శనగపప్పును కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత ఫ్రెష్గా ఉండే నీళ్లు వేసుకొని 5-6 గంటల పాటు నాననివ్వండి. ఎండల కాలం కాబట్టి 5 గంటలు నానినా సరిపోతుందన్నమాట. చూడండి, ఒక 5-6 గంటల కల్లా బియ్యం మినపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోతాయి. అలాగే బియ్యాన్ని మిక్సీ పట్టుకుంటామనే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పిడికెడన్ని అటుకులు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోండి. ఇలా అటుకులు వేసుకోవటం వల్ల దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నానిపోయిన బియ్యంలో ఉండే నీళ్లు మొత్తం వంచేసి కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే లైట్గా నీళ్లు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రం మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా లైట్గా వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా మిక్సీ పట్టేసుకోండి. అలాగే లాస్ట్ వాయిలో నానిపోయిన అటుకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా చేత్తో పైకి కిందికి తిప్పుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి పిండిని అయితే నైట్ మొత్తం పులవనివ్వాలండి. ఉదయానికల్లా పిండి అయితే చక్కగా ఇలా పులిసిపోతుంది అనమాట. చూడండి, పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. పిండి ఇలా ఫర్మెంటేషన్ అయితేనే దోశలు క్రిస్పీగా ఇంకా ఎర్రగా వస్తాయి. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్ని సేమ్ ఫాలో అవుతూ చేశారంటే దోశ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం ఎంత పిండి కావాలో అంత పిండిని సపరేట్గా తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, లైట్గా నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి. నీళ్ళు అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదు. పిండి లూజ్ అయిందంటే కనుక దోశలు కూడా పర్ఫెక్ట్గా రావని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత కలిపెట్టుకున్న పిండిలో నుంచి ఒక గరిటె పిండిని ఇలా పెనం పైన వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కటే డైరెక్షన్లో తిప్పుకుంటూ రావాలి. నేను ఇంతకుముందు చాలామందిని గమనించానండి, దోశలు వేసేటప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉంటారనమాట. అలా కాకుండా ఇలా ఒకటే డైరెక్షన్లో తిప్పుకోండి. దోశ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ వేసిన తర్వాత కాసేపు కాళ్ళు ఇచ్చారంటే పైన తేమ మొత్తం ఆరిపోతుందనమాట. అలా ఆరిపోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసానండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దోశను అన్ని వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా నాలాగా మీరు తీసుకున్న పెనం కొద్దిగా పెద్దదైతే కనుక దోశ కాలేటప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దోశనైతే తీసేసుకోవడమేనండి. చూసారు కదా దోశలు ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇదే దోశ బ్యాటర్తో కావాలంటే మసాలా దోశ కూడా వేసుకోవచ్చండి. దోశ ఇలా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకొని కాసేపు కాలనిచ్చి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వైపుకి తిప్పేసుకోవాలి. ఇప్పుడు దానిపైన కొద్దిగా ఎర్రకారం అలాగే ఉర్లగడ్డ మసాలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసామంటే మసాలా దోశ రెడీ అయిపోతుంది. ఇలా కనుక దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని కాస్త నెయ్యి ఎక్కువగా వేసుకొని కాల్చుకున్నారంటే అచ్చం మనం రామేశ్వరం కెఫేలో దోశ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.